నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే నిన్న సాయంత్రం నుంచి దాదాపు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. బిగ్ టీవీకి సంబంధించి ఒక పెద్ద స్క్రోలింగ్ కూడా వేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా, తీన్మార్ మల్లన్నపై ఎన్హెచ్ఆర్సీ గరం అయింది, డీజీపీకి ఆదేశాలు జారీ చేసిందంటూ ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉన్నది. దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే బీసీలపైన దాడులు చేసి బీసీలపైన చర్యలు తీసుకోవడం ఏందని తెలంగాణ ప్రజానికం అనుకుంటున్న నేపథ్యంలో నిజంగా దాడి ఎవరిపైన జరిగింది, చర్యలు ఎవరిపైన తీసుకోవాలి, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం బిగ్ టీవీలో వచ్చిన స్క్రోలింగ్ చూద్దాం. దానికి సంబంధించిన నోటీస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అసలు తీన్మార్ మల్లన్న ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిండు, నిజంగా వీళ్ళకు ఒక ఎన్హెచ్ఆర్సీకి తీన్మార్ మల్లన్న పైన కంప్లైంట్ పోయింది ఎప్పుడు అనేది క్లియర్గా మనం వివరించే ప్రయత్నం చేస్తా. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బిగ్ టీవీలో వచ్చిన స్క్రోలింగ్ ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం. వీడియోను చూపించే దాఖలాలు లేవు కాబట్టి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోమని ఆదేశిస్తోంది జాతీయ మానవ హక్కుల కమిషన్. గత నెలలో కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. చర్యలు ఎన్హెచ్ఆర్సీ డీజీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఆదేశాలు జారీ చేసిందంటూ ఒక వార్త బ్రేకింగ్ న్యూస్ కొట్టి వాళ్ళు నిన్న బిగ్ టీవీలో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూడురి, ఈ ఛానల్ కూడా ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కీలకంగా ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తా. ఆ నోటీస్ ఏందనేది కూడా మీకు చూపెట్టాలి కదా. ఇగో ఆ నోటీస్ ఇదే. ఆ నోటీసు ఎప్పటిదంటే, నోటీస్ చూడరు, ఇగో వస్తుందా మీకు క్లియర్గా? ఇగో ఇక్కడ డేట్ కనబడుతుందా క్లియర్గా? 7/8/2025 రోజున ఈ నోటీస్ అందిందట వీళ్ళకు. ఈ నోటీస్ అందిందట. ఒక్కసారి ఈ క్లియర్గా మన మ్యాటర్ కూడా ఒకసారి వింటే బాగుంటుంది. మ్యాటర్ ఏముందంటే, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపైన జాతీయ మానవ హక్కుల కమిషన్ హైదరాబాద్కు చెందిన న్యాయవాది కారుపోతుల రేవంత్ ఫిర్యాదు చేయడం జరిగింది. రేవంత్ ఫిర్యాదుపై ఈయన కూడా కారుపోతుల రేవంత్ అట, చూడు రేవంత్ పేరు. రేవంత్ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కమిషన్ మహిళా ఎమ్మెల్సీపై అనాలోచితంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో నివేదికను సమర్పించాలి. డీజీపీకి రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందంటూ ఒక వార్తనైతే చూస్తా ఉన్నాం. ఇది నిజంగా వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడంటే 7/8/2025 రోజున కంప్లైంట్ వీళ్ళకు అందిందన్నట్టు. అంటే ఇక్కడ ఒకసారి ఒక విషయం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది? మరి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు అని చెప్తా ఉన్నారు కదా. కల్వకుంట్ల కవిత పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు అయితే, ఒకవేళ నిజంగా కేసీఆర్ సామెతల బుక్లో రాసిన వ్యాఖ్యలు కూడా అనుచిత వ్యాఖ్యలే. మరి కేసీఆర్ పైన కంప్లైంట్ తీసుకోవాలి ముందుగా. మరి ఒకవేళ నువ్వు అనుచిత వ్యాఖ్యలను బుక్ రూపంలో ఎందుకు ఎక్కించినావు ఆ సామెతను? ఏదైనా ఒకవేళ నిజంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన తీసుకోవాలి. అలాంటి అనుచిత వ్యాఖ్యలను బుక్ రూపంలో నుంచి నిజంగా భావితరాల భవిష్యత్తు కోసం ఉపయోగపడేలా ఎందుకు రాసినట్టు అది ఒకసారి సమాధానం చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అడుగుతున్నారు, ఇట్నే అడుగుతున్నారు. అది కేసీఆర్ రాసిన బుక్కే కదా. మరి కేసీఆర్ రాసిన బుక్లో సామెతలను వివరించిండు, తీన్మార్ మల్లన్న మాట్లాడిండు, అలా తప్పేముంది? తీన్మార్ మల్లన్న మాట్లాడింది తప్పైతే కేసీఆర్ రాసింది కూడా తప్పే, ఆ సామెతనే తప్పని చెప్పాలని చెప్తా ఉన్నారు. ఆ సామెత నిజంగా కేసీఆర్ పైన ఫస్ట్ సామెత రాసిన కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ 7/8/2025 రోజున వీళ్ళకు కంప్లైంట్ అందిందట. ఎన్హెచ్ఆర్సీకి తీన్మార్ మల్లన్న పైన కంప్లైంట్ అందిందట. అయితే ఇక్కడ ఇంకొక విషయం చూడరి. ఇక్కడ తీన్మార్ మల్లన్న ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిండు? లెటర్ రిసీవ్డ్ ఫ్రమ్ తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హ్యాస్ బీన్ ఎన్హెచ్ఆర్సీ హ్యాస్, ఈ నంబర్ కూడా ఇచ్చిండు ఇక్కడ. అయితే తీన్మార్ మల్లన్నకు ఎప్పుడు ఇది ఎప్పుడు అందిందంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. 28/7/2025 ఇదే నోట్ డేటు. ఇగో 7/8/2025. ఎవరు ముందుగా కంప్లైంట్ ఇచ్చారు? ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? ఎవరు ముందుగా కంప్లైంట్ ఇచ్చారు? ఎవరిపైన దాడి జరిగింది? మీరు చర్యలు తీసుకుని ఎవరిపైన ఒకసారి సమాధానం చెప్పాలి. ఇది తీన్మార్ మల్లన్నకు అందిన. తీన్మార్ మల్లన్న కంప్లైంట్ ఇస్తే ఎనికిచ్చిన కంప్లైంట్ అంటే తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి తీన్మార్ మల్లన్న పైన లేట్గా కంప్లైంట్ ఇచ్చి తీన్మార్ మల్లన్న ఇచ్చిన తర్వాత ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చి తీన్మార్ మల్లన్న పైన ఆఫీస్ పైన దాడి చేసి అనుచిత వ్యాఖ్యలని మళ్ళీ అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఎన్హెచ్ఆర్సీకి తీన్మార్ మల్లన్న పైన ఫిర్యాదు ఇచ్చిరు. అంటే తెలివి చూడు వీళ్ళది. చంపినోడ శివయాత్ర చేసినట్టు, మొగని చంపి మొగసాలకు ఎక్కినట్టు ఇదంతా ఈ కథ అంత ఏంది అంటే బీసీలు అంటే అంత చిన్న చూపా మీకు?
బీసీలు అంటే అంత చులకన లెక్క కనబడుతుందా? ఇవి ఏం డ్రామాలు తెలంగాణలో ఇవి? ఒకసారి అర్థం చేసుకోవాలి. తీన్మార్ మల్లన్ననేమో 28/7/2025లో కంప్లైంట్ ఇస్తే దీనిపైన విచారణ ఉండదు. వీళ్ళు కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు? తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి వీళ్ళు 7/8/2025 అంటే ఒక డమ్మీ అప్లికేషన్, ఒక డమ్మీ క్యాండిడేట్తో డమ్మీ అప్లికేషన్ ఇప్పించి కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. తీన్మార్ మల్లన్న పైన చర్యలు తీసుకోవాలి. చర్యలు ఎవరు తీసుకోవాలి? దాడి జరిగినోడి మీద తీసుకోనా, దాడి చేయించినోడి మీద తీసుకోనా? ఆఫీస్ పైన దాడి చేసి గింత విధ్వంసం సృష్టించి మరి గింత అన్యాయమా? ఎవరు తెలంగాణ, ఎవడు వెళ్తున్నాడు, ఏం రాజ్యం ఇది? దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రలు పసిగట్టాలి. బీసీ ఉద్యమం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఇంకా 100 వస్తాయి, ఇంకా 100 కుట్రలు చేస్తూ ఉంటారు. ఈ కుట్రలు ఎప్పటికప్పుడు తిప్పుడు కొట్టడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఎవరిపైన దాడి చేసిర్రు, ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసింది ఎవరు, అనుచిత వ్యాఖ్యలు రాసింది ఎవరు? ఒకవేళ నిజంగా తీన్మార్ మల్లన్న చేసింది అనుచిత వ్యాఖ్యలు అయితే కేసీఆర్ చెప్పింది ఏంటి? మరి కేసీఆర్ చెప్పింది ఏంటి? నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రిపేర్ అయి రాకపోతే పీకనికి వచ్చావా అన్నది బూత్ కాదు. ఇది ఆయన సామెతలో ఉన్నది. ఈయన మాట్లాడితే బూత్ అవుతుందా? అనుచిత వ్యాఖ్యలు అవుతాయా? ఏం అన్యాయం ఇది? బీసీలను ఇట్లా గీరకంగా అనగదొక్కడేంది? ఈ చర్యలు ఎవరిపైన తీసుకోవాలని తెలంగాణ ప్రజానికానికి అందరికీ తెలుసు. మీరు తీన్మార్ మల్లన్న పైన ఏ విధమైన కుట్రలు పండుతున్నారు అనేది క్లియర్గా అందరికీ అర్థమవుతున్న నేపథ్యం. దయచేసి మిత్రులారా, నిజంగా ఇలాంటి కుట్రలు ఎంతో తిప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.